వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక. ఒక 22 డేస్ అవుతున్నట్టుంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు అనుకుంటా. షార్ట్స్ అయితే పెట్టాను కానీ అవి పెట్టి కూడా ఒక 2 వీక్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి మా 10th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నేను ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం బాగాలేకుండే, అంటే మా అత్తయ్యకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండే. ఇప్పుడు కూడా అంత ఏం బాగాలేదు కానీ బట్ అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఇంకా అప్పుడంతా నాకు ఈ వ్లాగ్స్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చేసి అంత ఇంట్రెస్ట్ లేకుండే, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసి May 16th. ఇందాక దోశ తిన్నాను కదా, అక్కడి వరకు 16th రోజుది. దెన్ ఇది ఒక 2-3 మినిట్స్ ఇక్కడ నుంచి ఈ క్లిప్పింగ్స్ May 1st రోజు తీసినవి అనమాట. సో ఇదెందుకు ఇక్కడ పెట్టానంటే ఈ వీడియోకి ఇది చాలా లింక్ ఉందన్నమాట, అందుకు ఈ క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. అయితే ఇప్పుడు నేను శివ అన్న ఇంకా పద్మ వాళ్ళతోటి బోల్డర్కి వెళ్తున్నాను. బోల్డర్ అంటే మనం ఉన్నది ఫోర్ట్ కోలిన్స్కి పక్కన ఉంటుంది, ఇది వేరే సిటీ అనమాట. ఒక 1 అవర్ పడుతుంది అనుకుంటాను కార్లో అయితే. సో రామ్కి చిద్వికి తెలియకుండా వెళ్తున్నాను, ఎందుకంటే నేను ఇది మా 10th వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో రామ్కి ఫస్ట్ టైం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ కాదు, ఇప్పటివరకు నేను అసలు రామ్కి ఏ గిఫ్ట్ కొనివ్వలేదు. సో అందుకు ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, అది కూడా సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నాను. రామ్కి తెలియకుండా వీక్ డేలే వెళ్తున్నాము. నాకు ఈ థాట్ రాగానే పద్మ వాళ్ళకి చెప్పిన వెంటనే ఓకే అన్నారు. వీళ్ళు లేకుంటే నేను ఇది సర్ప్రైజ్గా ఇట్లా ప్లాన్ చేసేదాన్ని కాదేమో. మనమున్న ఫోర్ట్ కోలిన్స్లో యాపిల్ స్టోర్స్ లేవన్నమాట, అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇంకా బెస్ట్ బైలో అట్లా అయితే ఐఫోన్స్ దొరుకుతాయి కానీ బట్ లాక్డ్ వర్షన్ దొరుకుతాయంట, మనకి అన్లాక్డ్ కావాలి, అందుకే ఇంత దూరం వచ్చాము. యాక్చువల్లీ మాకు ఇట్లా యానివర్సరీస్కి బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇచ్చుకునే అలవాటు అస్సలు లేదు. ఎప్పుడు ఎవరికి ఏది కావాలంటే అవసరాన్ని బట్టి తీసుకుంటుంటాము. అయితే నాకే అనిపించింది నేను ఇప్పటివరకు రామ్కి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, సో ఇప్పుడు మంచిగా మైల్ స్టోన్ యానివర్సరీ వస్తుంది, గుర్తుగా ఉంటుంది, ఏదైనా ఇద్దామనిపించి ఇట్లా ప్లాన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ కొనుక్కున్నాము. కొనేకి ఇంకా బిల్ చేసినప్పుడు ఆయన చెప్పారు ఈరోజు May 1st అనమాట. సో May 16th 2 వీక్స్ అయిపోతుంది కదా. సో 2 వీక్స్ అయితే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉండదంట ఇఫ్ ఇన్ కేస్ రామ్కి నచ్చకుంటే. అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, అది జరిగిందనమాట. అసలు అనుకోలేదు. ఈరోజు పొద్దున పద్మ ఫోన్ చేసి వెళ్దామా అన్నది, అంటే జస్ట్ అక్కడ ఒక్కటే చూద్దాం అనుకున్నాం, తర్వాత ఇంత దూరం వస్తాం అనుకోలేదు బోల్డర్కి. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ గ్యాసోలిన్. బీ కేర్ఫుల్ గున్ను. గున్ను హాయ్ చెప్పు. ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు ఇప్పుడు? ఏమి వచ్చావమ్మా? ఏం ఆర్డర్ పెట్టింది? యూ డోంట్ నో? ఏ సర్ప్రైజ్ ఏం ఆర్డర్ పెట్టింది మామకి? ఫోన్ అని. ఫోన్ ఏ ఫోన్ గున్ను? ఐలో ఫోన్ కాదు, యాపిల్ ఫోన్. ఐఫోన్ వాడు ఐలో ఫోన్ అన్నాడు. బీ కేర్ఫుల్ గున్ను, దిగు, డేంజర్. సైకిల్ అది పోయిందిలే, వీలు పోయిందిలే. ఇది మళ్ళీ May 16th రోజు అనమాట. ఇంకా పద్మ ఆ రోజు ఫోన్ ఇవ్వడానికనే వచ్చింది. ఇంకా పద్మ వాళ్ళ ఇంటికే పెట్టారనమాట, శివ అన్ననే ఆర్డర్ చేశాడు. ఇంకా అందుకని చెప్పి అవి ఇవ్వడానికనే వచ్చింది. అట్లే ఇదిగో కేక్ చేయడానికి నా దగ్గర ఈ మోల్డ్ కూడా లేకుండా, మనమేమో అంతగా ఎప్పుడు చేయం కదా, అందుకు ఈ కేక్ మోల్డ్ కూడా తీసుకురామంటే ఇంక అట్లే తీసుకొని వచ్చిందనమాట. వాల్మార్ట్కి వెళ్ళిందంట, ఇంక అట్లే వచ్చి ఇంకా ఇవి ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా నేను ఈ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ కేక్ కట్ చేసినప్పుడు ఇద్దామని నా ప్లాన్. May 16th యానివర్సరీ కాబట్టి థర్స్డే వచ్చిండే. ఇంకా చిద్వి స్కూల్కి, రామ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పద్మ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా చిద్వికి అయితే నేను చెప్పాను, డాడీకి అస్సలు చెప్పకు ఇట్లా ప్లాన్ చేస్తున్నాను అంటే, ఓకే అమ్మ చెప్పనని చెప్పాడు వాడు. ప్రస్తుతానికి ఇట్లా చేసి పెట్టాను, తర్వాత దీని మీద ఏమైనా రాద్దామని ఇంకా అట్లా వదిలేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను. కేక్ చేయడానికి బిస్కెట్స్ కావాలన్నమాట. నాకు ఆ కేక్ అయితే బాగా వస్తుంది. ఇంకా నార్మల్గా మైదాతో చేస్తారు కదా, అది ఇంతకుముందు ట్రై చేసినప్పుడు ఫ్లాప్ అయిందనమాట. ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. నేను లాస్ట్ టైం 4 years బ్యాక్
అప్పుడు ఛానల్లో కూడా పెట్టాను. బార్బన్ బిస్కెట్స్తో కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. అట్లనే ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంట్లో ఉన్నాయనుకున్నాను కానీ చూస్తే చిన్న ప్యాకెట్ ఉంది, అవి తక్కువ వస్తాయేమో అని చెప్పి వెళ్తున్నాను. ఇండియన్ స్టోర్ దగ్గరే వెళ్ళి తీసుకొస్తాను ఇప్పుడు వెళ్ళి. ఇండియన్ స్టోర్ మన ఇంటికి చాలా దగ్గర ఉంటుంది, నడుచుకుంటూ వచ్చినా ఒక 10 minutes కూడా పట్టదు. సో ఇంక ఈరోజు థర్స్డే, ఎవ్రీ థర్స్డే ఫ్రెష్గా వెజిటబుల్స్ వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ నాకు పచ్చి శనక్కాయలు కనిపించాయి, మన చేనులో నుంచి తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉంటాయి కదా. సో అవి చూడంగానే నాకు అబ్బా అనిపించింది, అసలు ఎన్ని రోజులు అయిందో తిని. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా యూఎస్లో రెగ్యులర్గా దొరుకుతాయి అంటారు కానీ బట్ మాకు ఇక్కడైతే దొరకలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకెంతన్నా కానీ అనేవి చూడంగానే కొన్ని అయితే తీసుకున్నాను. శనక్కాయలు, పచ్చి శనక్కాయలు, మేమైతే పచ్చి శనక్కాయలు అంటాము. అసలు ఎన్ని రోజులైందో తినక, 4 years అవుతుంది. ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కాకుండా ఇంతకుముందు వెళ్ళినప్పుడా, లాస్ట్ టైమా ఎప్పుడు తిన్నామో తెలియదు కానీ చాలా రోజులు అయిపోయింది. అవి చూడంగానే నాకు ఇంకా ఎంతన్నా కానీ కొన్నన్నా తీసుకుందాం అనిపించింది. సో కొన్ని వచ్చాయి కానీ బాగున్నాయి టేస్ట్ అయితే. నేను ఒకటి టేస్ట్ చేశాను. అక్కడ ఈరోజు థర్స్డే కదా, ఎవ్రీ థర్స్డే ఫ్రెష్గా వెజిటబుల్స్ వస్తాయన్నమాట. ఈరోజు ఎవ్రీ థర్స్డే రామ్ తీసుకొస్తాడనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు. సో ఇప్పుడు ఉన్నాయి అక్కడ, నేనేం తీసుకురావచ్చు, దగ్గరే మోసుకొని వెళ్ళొచ్చు కానీ బట్ ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ నాకు రామ్ వచ్చే ముందు థర్స్డే కాల్ చేస్తాడనమాట వెజిటబుల్స్ ఏం కావాలి అని. అప్పుడు నేను తీసుకొచ్చానో చెప్పాను అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది అనమాట. నువ్వెందుకు వెళ్ళావు అన్నట్టుగా అడుగుతాడు. సో నేను ఇది సర్ప్రైజ్గా చేద్దాం అనుకుంటున్నాను కదా కేక్, అందుకే ఇంకా నేను వెజిటబుల్స్ ఏం తీసుకొని రాలేదన్నమాట. సో అది మరి పచ్చి శనక్కాయలు ఈవినింగ్కి చాలామంది వచ్చి తీసుకుంటూ ఉంటారు, ఆలోపు అయిపోతాయమని చెప్పి ఒక్కటి తీసుకొచ్చాను. వచ్చేసాను ఇంటికి, బాగా వేడిగా ఉంది. ఓ కీస్ మర్చిపోయాను అనమాట, లోపల లాక్ పడింది, డోర్ వేసేస్తే బయట నుంచి లాక్ అయిపోతుంది కదా. నేను కీస్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, తీసుకుపోతాను, ఫస్ట్ టైం మర్చిపోయాను. హోప్ఫుల్లీ ఆఫీస్ ఓపెన్లో ఉండాలి. సో చూద్దాం, ఓపెన్లో ఉన్నట్టుంది లక్కీగా. సో అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా కీస్ ఉంటుంది అనమాట. అమ్మయ్య, లేకుండా ఉంటే ఇప్పుడు డ్రాప్కి ఫోన్ చేయాల్సి వచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, ఇవి కొంచెం మంచి స్మెల్ కూడా వస్తున్నాయి, లావెండర్ కలర్ బాగున్నాయి. హెచ్ఆర్కి అయితే ఫస్ట్ అడిగితేనే ఐడి చూపిమన్నారు. నా దగ్గర ఐడి లేదు, మా హస్బెండ్ దగ్గర ఉందంటే ఇంకా నేమ్ అవన్నీ చెప్పిమన్నారు. నేను భయపడినాను, ఎక్కడ ఇప్పుడు మళ్ళీ రామ్కి కాల్ చేసి ఐడి అని అడగాల్సి వస్తుందని. అంటే చెప్పచ్చు ఏదో ఒక రీజన్, నేను ఇట్లా బయట జస్ట్ లాండ్రీకి అట్లా వెళ్ళాను, లాక్అవుట్ అయిపోయినాను అని చెప్పచ్చులే కానీ చూద్దాం. యా ఫైనలీ వచ్చేసాం ఇంటికి. కీ తీసుకొని మనది ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినది రిటర్న్ చేసి రావాలన్నమాట. ఈ పాటికి చిద్వి వచ్చే టైము అయితే. ఈరోజు థర్స్డే, ఎవ్రీ థర్స్డే వాళ్ళకి రన్నింగ్ క్లబ్ ఉంటుంది అనమాట, ఫ్లీట్ ఫీట్. సో అందుకు చిద్వి ఇప్పుడు రాడు, ఇంకా 4:30కి వస్తాడు. రామ్ వెళ్ళి తీసుకొస్తాడు. అది నేను ఇప్పుడు కీస్ ఇచ్చే వెళ్తున్నాను కదా. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇందాక మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉంటాం కదా, లైక్ మనమా కాదా అని చెప్పి మనకి లైక్ మెయిన్ రామ్ నేమ్ మీద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మెయిల్ పెట్టారట, చెక్డ్ అవుట్ అని సంథింగ్. రామ్ ఇందాకే కాల్ చేశాడు, ఏమైంది ఇట్లా వచ్చింది అని. అంటే నేను జస్ట్ ఇట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు కీస్ మర్చిపోయాను, అందుకు కీస్ అడగడానికి వెళ్ళాను. అది వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి మనమా కాదా అన్నట్టుగా జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి చెప్పింటారులే అని చెప్పాను. అది ఇచ్చేసి వస్తాను ఇప్పుడు కీస్. కేక్ కోసం చిద్వికి పార్లేజీ బాగా ఇష్టం, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మిల్క్లోకి ఇస్తుంటాను. సో ఇదిగో ఇవన్నీ పల్లీలు, కొన్ని ఇంత ఇదిగో పీనట్స్, ఫ్రెష్ పీనట్స్, $4.63. సో టేస్ట్ అయితే బాగున్నాయి. ఎందుకు రామ్ ఏంటి మ్యాగ్పై.
వీడికి రన్నింగ్ క్లబ్ ఉండే అని చెప్పాను కదా, ఇంకా రామ్ పికప్ చేసుకొని డ్రాప్ చేసి కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు. వీడు అసలు ఇంటికి రాగానే ఎంత ఎగ్జైట్ అవుతున్నాడంటే నాకు వీడి బిహేవియర్ చూసి కంపల్సరీ రామ్కి డౌట్ వచ్చి ఉంటుందేమో అనిపించింది. పడుకోరా అంటే అప్పటి నుంచి కూర్చొని వచ్చి నుంచి నవ్వుతున్నా, డౌట్ రాదా రామ్కి, మళ్ళీ పోతాడు పడుకో. డాడీ వస్తుంటే తక్కువ లోపల తోసేసినాను అన్ని, ఏదో చేస్తా ఉంటే నేను ఇక్కడికి ఓపెన్ చేయొద్దు, ప్యాక్ చేసిన ఆల్రెడీ. ఇంకొక హార్ట్కి ఎతికిచ్చి ఏమన్నా రాయాలలే. పోయి పడుకోపో, చూసినావు కదా ఇప్పుడు చూడాలా నేను అప్పటి నుంచి నీ ఆత్రం. పడుకోపోయి. ఇంకా వాడు పడుకున్నాక నాకు యూట్యూబ్లో చూస్తే ఇది కనిపించింది. ఇది డ్రాయింగ్ క్యూట్గా అంటే చాలా ఈజీగా అనిపించి ఇంక ఇది ట్రై చేసి ఇలాగ 10 years to us అని రాశాను. దెన్ టైం ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది. నేను ఇంతకు ముందు ఒకసారి బార్బన్ కేక్ చేశానని చెప్పాను కదా, ఇదిగో ఇదే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అప్పుడు. అందుకే నేను మళ్ళీ నా వీడియో నేనే చూసి చేస్తున్నాను. అప్పుడు చాలా బాగా వచ్చిండే. 4 years అవుతుంది చేసి, మళ్ళీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఈసారి ఎలా వస్తుందేమో చూడాలి. కానీ దీంట్లోకి వేసి బ్లెండ్ చేయడమే. నేను ఇప్పుడు రెసిపీ అంతా షేర్ చేయలేదు, ఆల్రెడీ ఒకటి దానికోసమే ఒక వీడియో సపరేట్గా ఉంది కదా, ఆ వీడియో నేను పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇంతకు ముందు చేసినప్పుడు అప్పుడు ఇండియాలో ఉన్నాము కోవిడ్ టైంలో, అప్పుడు ఇట్లా స్టవ్ మీదే చేశాను. చాలా బాగా వచ్చింది అసలు స్టవ్ మీద చేసిన. అప్పుడు మనం కోవిడ్ టైంలో అన్నీ ఇంకా డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళం కదా, అట్లాగా చేశాను. చాలా బాగా వచ్చిండే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి. చిద్వికి ఇంకా 6కి అబాకస్ క్లాస్ ఉండే, ఇంకా వాడు ఆ క్లాస్లో ఉన్నాడు. సో కేక్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. So exciting. Let's see. అయిపోయినట్టే ఆల్మోస్ట్. అనవసరంగా ఇంత పెద్ద బొక్క పెట్టాను. చూసి చూడంగానే నచ్చేస్తుంది. ఐ థింక్ అయినట్టుంది. ఈసారి కొంచెం ప్లాఫ్ అయినట్టుంది, అంటే కింద ఒక లేయర్ కొంచెం మాడింది. నేను ముందే తీయాల్సింది. లాస్ట్ టైం అసలు ఇంతకుముందు చేసినప్పుడు ప్యాన్లో రాక్ సాల్ట్ వేసి చేసినది, కింద వరకు సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. సో ఫైనలీ ఇట్లా ఆల్మండ్స్తో సింపుల్గా 10 అని రాసి డెకరేట్ చేశాను. చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను రామ్కి ఏ డౌట్ రాకుండా. దెన్ టైం ఇప్పుడు 7:30 అట్లా అవుతుంది. ఇంకా పూజ చేసి ఇద్దరం దండం పెట్టుకున్నాము. ఫైనలీ ఇప్పుడు సర్ప్రైజ్ చేసే టైం వచ్చింది. చెప్పినాడు కదా నీకు కేక్ వచ్చి రామ్ నీకు అతను చెప్పుకుంటూ వచ్చినాడు. వాడు కేక్ రెడీ. ఇడికి వచ్చినాక తెలిసిందా నీకు? ఇడికి వచ్చినాక అడిగా ఒక ఆడబెట్టినావు చెప్పు అని. స్మెల్ వచ్చిందా? వాడు ఇట్లా చేస్తున్నాడు అర్థమైందా? చూడు నువ్వు నీ బిహేవియర్ వల్ల డాడీకి అర్థమైందంట. షేక్ చేయక అంతగా. ఏం సింగ్ చేస్తావు అమ్మా నాన్న కోసం? ఏంటి ఈరోజు anniversary time is out of control. ఫస్ట్ బయట నీకెందుకురా? Because I want it. రామ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా రామ్? చెప్పు రామ్. కాదు ఇంటికి వచ్చిన స్మెల్ వచ్చిందా నీకు? అప్పుడే గెస్ట్ చేసినావా? నీకే ఫస్ట్ డాడీకి నాన్న. ఓకే He's gonna eat up the whole thing. కొంచెం మళ్ళీ వచ్చినాక ఎలా ఉంది రామ్? బాగుందా? పదా ఇంకా లేట్ అవుతుంది. ఒకటే రిజర్వేషన్ చేసిన. రిజర్వేషన్ చేయకుంటే ఇప్పుడు పోయినా బాగుండేది. పదా ఇంక ఇట్లే ఒక 2 pics తీసుకున్నాం. సర్ప్రైజ్. I wonder what it is. గెస్ట్ చేయాలా? అరే తిండి పడిపోయింది. రామ్ గెస్ట్ చేయి. రామ్ ఏంటి చెప్పు? రామ్ చెప్పు ఏముంటది? గెస్ట్ చేయి రామ్ చెప్పు. గెస్ట్ ఫస్ట్. ఫస్ట్ గెస్ట్ చేయవా ప్లీజ్? మొబైల్ ఫోన్. ఏం మొబైల్ ఫోను?
మొబైల్ ఫోన్ ఇంత పెద్దగా అసలు మొబైల్ ఫోన్ ఎట్లా వస్తుంది? బాక్స్ పెట్టకూడదా? తీసేయి. Okay, just rip it. ఉండు నీ ఫోన్ ఇట్లా ఒక ఫోటో తీసుకుంటే ఇట్లా పక్కన పెట్టి ప్లీజ్. నీ ఫోన్ చూసినావా ఇడ చిద్వి? Okay, open it. Let's see what it is. ఓపెన్ చేయి, కొంచెం ఓపెన్ చేయి. తర్వాత కమ్ గెస్ అండి ఇవి తీస్తాను. Open it completely, ఇది Dad. ఎలా ఉందిరా? అస్సలు మా ఆయన ఇంట్రోవర్ట్, ఏ ఎక్స్ప్రెషన్స్ Open it ఉండవు. again, Daddy. చెప్పురా అమెజాన్ నుంచి. సో ఏదైనా గెస్ గెస్ కొట్టు. Oh no. What is it? నువ్వు ఉండు చిద్వి. ఫోన్ ఏం ఫోను? లేదు ఫోన్ ఎట్లా తెలుస్తుంది ఫోను? గ్లాసెస్ అయి ఉండొచ్చు, వాచ్ అయి ఉండొచ్చు. iPhone Pro Max 14. ఎందుకు కొన్నావంట ఇట్లుంటది. అలా టైం అయిందా? ఇది ఓపెన్ చేయవా? It's 15 Pro Max. ఇస్తున్నావు అనుకుంటే అది పద. గెస్ట్ చేసావారా? ఏ చెప్పు గెస్ట్ చేసావా ఏమన్నా? లేదు. అస్సలు గెస్ట్ చేయలేదా? రామ్ కొంచెం వల్ల గెస్ట్ చేయడం మరి సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వేది. ఇదిగో ఇట్లుంటది. వీడి బాధ కేక్, వాళ్ళ నాన్న బాధ టైం అయిపోయింది వెళ్ళిపోవాలని. అరే వచ్చినాక తిందురా స్వామి, దీడే ఉంటుంది ఎక్కడ పోదు. ఒక పిక్చర్ ఇట్లా క్లిక్ చేసుకుందాం రామ్, సెల్ఫీ. చెప్పు అసలు, అంటే లైక్ నువ్వు అసలు గెస్ట్ చేయలేదు, ఇస్తేనే బాక్స్ ఇస్తేనే ఫోన్ అని ఎట్లా గెస్ట్ చేసినావు? వెయిట్ చూసి చెప్పావు. సరే ఫోన్ ఐఫోన్ అని గెస్ట్ చేసావా? మామూలు ఏదైనా ఏ ఫోన్ అనుకోయింటావు చెప్పు? సామ్సంగ్ అనుకోయింటావా? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎవరు హెల్ప్ చేసినారంటావు దీనికి? యా శివ అండ్ పద్మ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిద్దరు గనక లేకుంటే నేను అసలు ఇది ప్లాన్ అంటే చేసేదాన్ని కాదు. ఐ మీన్ వాళ్ళు లేకుంటే గిఫ్ట్ ఇలా సర్ప్రైజ్ లా కాకుండా వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఇట్లా నా కష్టార్జితంతో వచ్చిన శాలరీతో రామ్ కి ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శివాన్నే ఆర్డర్ చేశాడు. ఇందాక మీరు చూసింటారు ఇందాక వ్లాగ్ లో. అసలు రామ్ ఎక్కడ తీసుకొచ్చామంటావు ఫోన్? మేము బోల్డర్కి వెళ్ళాం తెలుసా? అందుకే ఇట్లా అస్సలు డౌట్ రాకుండానికి శివాన్ననే పే చేయమన్నాను అనమాట. అలాగా థ్యాంక్ యూ సో మచ్ శివ అన్న ఇంకా పద్మ, వాళ్ళ వల్ల ఇది పాసిబుల్ అయ్యింది. కానీ ఇది సర్ప్రైజ్ లాగా కూడా ఏం ఫీల్ అవ్వలేదు. అమ్మో అస్సలు చాలా ఇంట్రోవర్ట్ మా ఆయన, ఏది ఎక్స్ప్రెస్ చేయడు. శృతి హాసన్ ఇప్పుడే కాదురా, ఇంట్లో డ్రైవింగ్ చేస్తున్నాడా వీడి, ఇంకా వాళ్ళ నాన్నకు సపోర్ట్. ఈజ్ ఫోకసింగ్ ఆన్ డ్రైవింగ్ నవ్వు అంట. ఇంట్లో ఏమన్నా చేసినాడా? ఏం చేయలే. సో అదనమాట. ఏ కలర్ అయింటుందంటో అది చూసామన్నా ఆల్రెడీ. బ్లాకా? ఓకే బ్లాక్ అంట. చూద్దాం, మళ్ళీ చూపిస్తా ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే డిన్నర్ కి ఆలివ్ గార్డెన్స్ కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము ఈ రెస్టారెంట్ కి, ఎప్పుడు వెళ్ళలేదు. సో ట్రై చేద్దామని, అంటే దీని గురించి మన ఇండియన్స్ చాలా మంది బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు, వెజ్ కూడా. అందుకు ఒకసారి ట్రై చేద్దామని వెళ్తున్నాం. ఎప్పుడు మన ఇండియన్ ఫుడ్ ఇంట్లో కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం. పద్మ అయితే నీ ఫోన్లో ఎప్పుడన్నా అన్న గ్యాలరీ చెక్ చేసినాడు అనుకో అన్ని తెలిసిపోతాయని చెప్పింది. అసలు చూడడు ఎప్పుడు నా ఫోన్ ఎప్పుడు పొరపాటున కూడా చూడడు. సో అందుకని ధీమాగా అట్లే పెట్టేసిన, పద్మ ట్రాష్ లో పెట్టేసే అని చెప్పిండే. వెనక లైట్ ఆఫ్ చేయమన్నా రామ్. థ్యాంక్ యూ అన్నాను. ఇంకేదన్నా చెప్పురా. అరే రామా, రామ్ ఎలా అనిపిస్తుంది రామ్ నీ ఫీలింగ్? ఫస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చా. ఫస్ట్ నేను ఇచ్చినదే రామ్ కి ఫస్ట్ గిఫ్ట్, అదే సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది ఇక్కడే ఉంది, నేను చెప్పాను కదా. మా వే ఆఫ్ సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇట్లా సర్ప్రైజ్లు ఇవన్నీ అయితే అసలు ఎప్పుడు లేవు. ఇదే ఫస్ట్ టైం ఈసారి అట్లా నేను ట్రై చేశాను అంతే. కానీ లేదంటే ఇట్లా
యానివర్సరీ అప్పుడు డిన్నర్కి బయటికి రావడం ఇంకంతే ఉంటుంది. ఈ సాలడ్ అండ్ బ్రెడ్ స్టిక్స్ మెయిన్ కోర్స్తో పాటు ఫ్రీగా ఇస్తారంట. ఇటాలియన్ అండ్ చైనీస్ ఫుడ్ ఇట్లా తినే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది, కానీ నాలాగా ఇండియన్ ఫుడ్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళకి ఇది అంతగా ఏం అనిపించదు. యు లైక్ ఇట్? బట్ చిద్వికి మాత్రం చాలా బాగా నచ్చిందంట, రామ్కి కూడా పర్లేదంట, బట్ నాకైతే అసలు అంతగా ఏం నచ్చలేదు. మా ముగ్గురికే చాలా ఎక్కువ ఆర్డర్ చేసేసామేమో అనిపించింది. దానికి తోడు ఒక్కొక్కటి చాలా క్వాంటిటీ వచ్చాయి. ఇంకా నేను కూడా సరిగ్గా తినలేదు కదా, చాలా మిగిలిపోయి ఉంటే ఇంకా పార్సల్ తీసుకెళ్తున్నాం. చిద్వికి ఈ ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. ఇంకా వీడి కోసమైనా అప్పుడప్పుడు ఇక్కడికి రావాలి. రామ్ ఏమేమి తీసుకున్నాం తెలుసా దీనికి? యాపిల్ కేర్, థ్రెఫ్ట్. ఎందుకంటే నువ్వు ఫోన్లు ఇసురుతా అంటావు కదా రామ్ కోపం వచ్చినప్పుడు. 2 years అంట వ్యారంటీ, ఏం పోయినా స్క్రీన్ కానీ ఏమైనా కానీ. అయితే మనం ఎంతో కొంచెం $20 అట్లా పే చేయాల్సి ఉంటుందంట. 2 years ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఉంటుందంట. థెఫ్ట్ కూడా తీసుకున్నాను. ఫోన్ పోతే వాళ్ళకి కంప్లైంట్ చూపిస్తే కొత్త ఫోన్ ఇస్తారో సంథింగ్ ఏదో అంట. 1300 ఫోను, ఇంకా మిగతాదంతా అయ్యింది. అడాప్టర్ ఇవి, చార్జర్. ఇంకోటి ఏంటంటే నాకు థెఫ్ట్ కేర్ మళ్ళీ ఆలోచించాను, కానీ నీకు అవసరం అనిపించింది నాకు, నువ్వు విసురుతుంటావు కదా ఫోన్లు, అందుకు. ఇంకోటి ఏంటంటే అంతటితో కలిపి 1585 సంథింగ్, 285, 265 థెఫ్ట్ ప్లస్ ఇన్సూరెన్స్ యాపిల్ కేర్. మంచి ఐడియా తీసుకోవడం అది. నాకు ఈ రామ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించినప్పుడు ఫస్ట్ ఫోనే గుర్తొచ్చింది. ఎందుకంటే మిగతావి లైక్ వాచెస్, గాగుల్స్ వీటిపైన అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇప్పటి వరకు రామ్ వాచ్ పెట్టుకున్నది ఒక్కసారి కూడా చూడలేదు. ఇంకా గాగుల్స్ కూడా కార్లో వెళ్తున్నప్పుడు అవసరానికి లైక్ సన్లైట్ కోసం ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాడు అంతే. ₹1,00,000 ఇది అంటున్నాడు. వద్దా అయితే? ఓకేలే రామ్, యు డిజర్వ్ ఇట్ రామ్. ఓకే చిద్వి, రామ్ యు డిజర్వ్ ఇట్ రామ్. నాకు కూడా అనిపించింది, అంటే డాలర్స్లో చూస్తే అంత అనిపించదు, కానీ అదే ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకొని చూస్తే ఒక ఫోన్కి ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని. రామ్ ఇంతకుముందు iPhone 10 యూజ్ చేసేవాడు. అది యూఎస్ఏకి వచ్చే ముందు పగిలిపోయింది. ఇక్కడికి వచ్చాక అప్పుడు తీసుకోమంటే ఇప్పుడు ఎందుకులే అని అప్పుడు గూగుల్ పిక్సెల్ ఏదో సిమ్తో పాటు మంచి డీల్లో వస్తుంటే అది తీసుకోండే. ఎట్లుంది కలర్ రామ్? బాగుందా? న్యాచురల్ టైటానియం, అది గ్రే కాదు, న్యాచురల్ టైటానియం అంట. అది మనం సపరేట్ ఆర్డర్ పెట్టినావా దాన్ని? ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా. యూఎస్బి పట్టవు. ఐఫోన్ది, ఐఫోన్ డిఫరెంట్ అంట. ఎవరు చెప్పినాడు? ఈ యూఎస్బి పడుతుంది, ఇదే చార్జర్ ఇదిగో ఇంట్లో వస్తుంది. ఇది మనం ఇది ఉంది కదా ఆల్రెడీ, ఇది మనం కొనాలి. ఇదిగో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఎవరు చెప్పారు? ఒకటే ఇవి. అవునా, నాకు తెలియదు కదా ఆ విషయం. మరి రిటర్న్ చేయొచ్చా ఇప్పుడు? యాడ్ చేసినావు దాన్ని ఆన్లైన్ లో, ఫోన్ లో ఆన్లైన్ లో ఆర్డర్ చేసినది. అమెజాన్ లో అయితే రిటర్న్ చేయి. అమెజాన్ లో కాదు, ఫోన్ కొన్నది apple.com లో. మళ్ళీ రిటర్న్ చేయాలంటే దీన్ని చేయలేమా? ఏమో శివాన్ని అడిగితే తెలుస్తుంది. చూడు ఈ ఫోన్ కి ఆ ఫోన్కి ఎంత ఉంటుందో తేడా. చూడు ఇది పెడితే మళ్ళీ ఎంత పెద్దగా వస్తుంది తెలుసా? ఏంది పెడితే? ఇది ఎత్తే అది ఎంత పెద్దగా ఉంటది అది. We need a phone case for ఏమి ఎట్లుంది కలర్ రా? ఇది ఇది బాగుందా? బ్లూ బాగుంటుంది, డీసెంట్గా ఉంది కదా ఇదైతే. Oh, wow. సో అది నా సర్ప్రైజ్కి రామ్ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్. అంటే అసలు ఏ క్లూ లేకుండా పక్కాగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కదా, సో కొంచెమైనా రియాక్ట్ అవుతాడేమని ఎక్స్పెక్ట్ చేశాను. ఏ రియాక్షన్ లేదు కదా, అందుకే అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ అంటున్నా. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ చిద్వి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. నేనైతే సేమ్ నిన్న వేసుకున్న డ్రెస్సే వేసుకున్నాను, అంటే నిన్న కొంతసేపు వేసుకున్నాను కదా అని మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నా. చిద్వికి స్కూల్లో ఒక అవార్డు వచ్చిండే, అది ఈరోజు ఇస్తున్నారు, అందుకని వెళ్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అవార్డు అని క్లాస్లో ఒక 2-3 పిల్లలకి ఇస్తారనమాట. ఎవ్రీ మంత్ క్లాసులో టీచరు పిల్లలందరూ ఓట్ చేసి అలాగ సెలెక్ట్ చేసి ఇచ్చే అవార్డు. లేట్ అయిపోయింది, పూజ అన్ని చేసి వచ్చేసరికి పొద్దున్నే కదా, సో అదనమాట, అందుకే పరిగెడుతున్నా. రామ్ కార్ పార్క్ చేసేకి వెళ్ళాడు.
అదిగో చిద్వి అక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ కొంతమంది పెద్ద పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా. వీళ్ళు ఏంటంటే సెకండ్ గ్రేడర్స్ ఫిఫ్త్ గ్రేడర్స్కి కలిపి ఇప్పుడు ఇస్తున్నారనమాట ఒక టైంలో. సో మార్నింగే ఉండే కొంచెం హడావిడి అయిపోయింది, ఫ్రైడే కదా, పూజ అది చేసి వచ్చేసరికి. మేము వచ్చేసరికి స్టార్ట్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. So, welcome to everyone. We are excited to share with you our recognitions for May. So, the 10 traits of the learner profile. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఈ అవార్డుకి ఎలెక్ట్ చేస్తారు. తిను స్కూల్ ప్రిన్సిపల్. Caring and risk takers and principled, communicators and reflective, inquirers, open-minded, balanced, and thinkers. All the time. ఫస్ట్ ఫిఫ్త్ గ్రేడ్ వాళ్ళకి ఇస్తున్నారు. చిద్వి వాళ్ళ క్లాస్లో లైక్ సెకండ్ గ్రేడ్లో అయితే 3 డిఫరెంట్ క్లాసెస్ అనమాట. ఈచ్ క్లాస్లో 20 మెంబర్స్. లైక్ మనం ఇండియాలో అయితే సేమ్ క్లాస్లో డిఫరెంట్ సెక్షన్స్ ఎలాగుంటాయో ఇక్కడ అట్లా. Shigeru Miyamoto, a video designer for Nintendo, once said, వీళ్ళందరూ ఫిఫ్త్ గ్రేడర్స్. ఐ థింక్ 2 క్లాసెస్ ఉన్నట్టున్నాయి ఫిఫ్త్ గ్రేడ్లో. సో ప్రిన్సిపల్ వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చింది ఏంటనేది చదివి అవార్డు ఇస్తారు. ఇంకా ఇప్పుడు సెకండ్ గ్రేడర్స్ వెళ్తున్నారు. చిద్వికి ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ గ్రేడ్లో కూడా వచ్చింది. Arun Sangala, Chibi Primi Gopal, Atticus Paul, and Winter Valenzuela. All right, Colton, come here. వీళ్ళందరూ హోల్ సెకండ్ గ్రేడ్ 3 క్లాసెస్ కలిపి ఇక్కడ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఆరుష్, బానకల్లా చిన్న అబ్బాయి చిద్వి. ఆరుష్ ఇద్దరు సేమ్ క్లాస్. Dear Arush, shining example of a guy who shows the learner profile of inquirer. You wonder about many things. You are a deep thinker, and then you work to find the answers to those questions. You actively enjoy learning, and your curiosity is infectious. Many times throughout our day, you catch little things that people miss or need correcting. We have all learned from the stories you share about your trips to India or things you have learned outside of your school day. You help us with our inquiry by using key concept questions to dig deeper into our learning. You are quick to share problem-solving solutions or how we could dig deeper into learning to find out more. You are a voracious reader and learn many facts from the books that you read. You engineer great tunnels on the playground and give your all to your digging projects. Your zest for learning isn't. Thank you for the many ways you enrich our class. With love, Mrs. Elmendorf, Ms. Peterson, and your second grade class. Judy. Dear Judy, you stand out as a communicator. You are often the first one with a hand up, eager to share what you know. You have a lot to share. You are knowledgeable about the world, which is why you have so much to tell us. It is visibly obvious that the knowledge within you is literally bursting out. You have taught us many things about what you have seen in India and what you have learned through reading. You know a lot about science. You always have a fun fact to share in any discussion. You enjoy presenting in front of the class, which is not easy for everyone to do. You persevere and work hard. You are honest, fair, and help your team be successful throughout the day. Your work is always neat and shows a lot of effort. Your enthusiasm makes us all feel more excited for learning. We celebrate you today. Love, Mrs. Elmendorf, Ms. Peterson, and your second grade class.
చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద వ్లాగ్ పెట్టడం, నిన్నటిది ఇంకా ఈరోజు ఇదంతా పెట్టేసరికి బాగా లెంతీ అయిపోయింది. సర్టిఫికేట్, ఒక పెన్సిల్, ఇంకా ఫ్రీ గోకార్ట్ రైడ్ కూపన్ ఇస్తారు. ఇట్లా సర్టిఫికేట్ వెనక అవార్డు డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. ఎప్పుడు ఒక గోకార్ట్ రైడే ఇస్తుండ్రి, ఈసారి 2 ఇచ్చారు. ఒకటి ఇంతకుముందు వాళ్ళ క్లాస్లో టీచర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇచ్చారు. ఈ ఐబీ అవార్డ్స్ ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి మంత్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. వీళ్ళందరికీ ఇప్పుడు మే మంత్కి వచ్చింది స్కూల్ అకాడమిక్ ఇయర్లో. ఇంక ఇది లాస్ట్ అనమాట. ఇంకొక 10 డేస్లో సమ్మర్ హాలిడేస్. ఇక చూడండి పిల్లోడో ఎట్లా దొర్లుతున్నారు. అసలు మనం ఇట్లా చేయడానికి ధైర్యం అన్నా చేసేవాళ్ళమా? అంతే, ఇది జస్ట్ ఒక 1 అవర్ ప్రోగ్రామ్. ఇది స్కూల్ ఫ్లీట్ ఫీట్ రన్నింగ్ క్లబ్కి సంబంధించిన టాప్ 25 లిస్టు. మన చిద్వి చూడండి టాప్ 8లో ఉన్నాడు. ఇది కిండర్ గార్డెన్ నుంచి 5th గ్రేడ్ వరకు. బానక్క ఫోటో తీస్తానని ఇక్కడ ఒక వీడియో తీసింది. రామ్ స్కూల్ నుంచి అట్టే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా బానక్ ఇంటికి వెళ్తుంటే అక్కతో పాటు నేను కూడా వెళ్తున్నా. సర్ప్రైజ్ ఫైనలీ ఇచ్చాను కానీ ఏ సర్ప్రైజ్, బట్ నో ఎక్స్ప్రెషన్స్, నథింగ్. ఇన్సైడ్ అయితే బాక్స్ ఇస్తేనే అనుకున్నాడు అక్క ఫోన్ అన్న, అంటే ఆ బాక్స్ కాదు. నేను యాక్చువల్లీ వాచ్ అసలు పెట్టుకోవడం లేకుండా నేను వాచ్ ఇచ్చేదాన్ని. వాచ్ గ్లాసెస్ ఇవ్వలేదు, ఫోనే బాగా యూజ్ చేస్తాడని ఫోన్ పెట్టాను. అట్లా మేమిద్దరం నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాను. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే నిన్నటిది కూడా ఈ రోజు కదా చాలా లెంతీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎంత అయిందో మరి ఎడిట్ చేస్తే తెలుస్తుంది. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా మా యానివర్సరీ అని, అందరూ విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరూ విష్ చేసి బ్లెస్ చేసినందుకు. సో అంతే, హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.